మీకు తెలుసా ఈ హోలీ వెనక ఒక చిన్ని క్యూట్ కథ ఉంది. మన చిన్ని కృష్ణుడు ఒకరోజు అద్దం ముందు కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు అది గమనించిన యశోదమ్మ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఏమైంది కృష్ణయ్య, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, అమ్మా నేనేమో నలుపు రంగులో ఉన్నాను, రాధ ఏమో పాలరాతి బొమ్మలా చక్కగా తెలుపు రంగులో ఉన్నది, అమ్మా ఇదెక్కడి న్యాయం అని అడుగుతాడు. అని అడగడమే కాకుండా యశోదమ్మ దగ్గర పంచాయతీ కూడా పెట్టాడు. అప్పుడు ఆ యశోదమ్మ నవ్వుతూ కృష్ణుడి వైపు జాలిగా చూస్తూ, చూడు కృష్ణయ్య, నీ పక్కన రంగుల గిన్నెలు ఉన్నాయి కదా, నువ్వు చక్కగా ఈ రంగులను తీసుకువెళ్ళి రాధా చెంపలకి పోయి అప్పుడు మీరిద్దరు ఒకేలా ఉంటారు అని చెప్పింది. అప్పుడు వెంటనే చిన్ని కృష్ణుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ రంగులను తీసుకువెళ్ళి చాటున పొదల పక్కన దాచుకుంటూ ఆ రాధమ్మ బుగ్గలకి పూశాడు. ఆ రాధమ్మ కూడా వెంటనే ఆ రంగులని కృష్ణుడికి కూడా పూసింది. ఇలా అప్పటి నుంచి రంగపంచమిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతానికి హోలీగా పిలుచుకుంటూ ఇలా రంగులని ముఖాలకి పూసుకుంటారు. ఓన్లీ ఈ కథే కాదండో, ఇంకా 2 కథలు కూడా ఉన్నాయి హోలీ గురించి. సో ఆ కథలు తెలుసుకోవాలంటే మీకు లింక్ ఇచ్చాను, కింద చూడండి. ఆ లింక్ ఓపెన్ చేయండి లేదా నా ఛానల్లోకి వెళ్ళండి, దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేయండి.